థ్యాంక్ యూ జీజస్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క ఆశీర్వాదము మీరందరూ పొందాలని మీ అందరి కొరకు ఎల్లప్పుడూ నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మరి నా ముందు ఉన్నటువంటి ప్రియ మిత్రులందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి నేను రోజుకొక ప్రాంతము, రోజుకొక రాష్ట్రము, రోజుకొక దేశం మరి తిరగవలసినటువంటి పరిస్థితుల్లో మరి ఉంటూ ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడి గురించే ధ్యానిస్తాను. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుడి గురించే మాట్లాడుతూ ఉంటాను. నేను ఏ ప్రయాణంలో ఉన్నా దేవుడి గురించే తలుస్తూ ఉంటాను. మరి మీరు 145 కీర్తన గ్రంథం బుక్ ఆఫ్ సామ్స్ 145 అండ్ ద వర్డ్స్ 5. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించదును. దావీదు ఏమంటున్నాడంటే, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించేదను. దావీదు తన కీర్తన గ్రంథంలో చాలా మటుకు ఐ విల్ ఎక్స్టాల్ ది, ఐ విల్ స్పీక్ ఆఫ్ ది గ్లోరియస్ హానర్, మై మౌత్ షల్ స్పీక్ ద ప్రైజెస్ ఆఫ్ లార్డ్, ఐ విల్ ప్రైజ్ ద లార్డ్ అని, ఐ క్రై అన్ టు ది లార్డ్ అని, ఐ క్రైడ్ అన్ టు ది లార్డ్ అని, ఐ సెడ్ అన్ టు ది లార్డ్ అని, ఐ హ్యావ్ కాల్డ్ అపాన్ ది అని, ఐ విల్ డిక్లేర్ ద నేమ్ అన్ టు మై బ్రదరన్ అని, ఐ విల్ బ్లెస్ ది లార్డ్ అట్ ఆల్ ది టైమ్స్ అని, ఐ విల్ టీచ్ యూ ద ఫీడ్ ఆఫ్ గాడ్ అని, ఐ హ్యావ్ ప్రీచ్డ్ ఇన్ ద గ్రేట్ కాంగ్రిగేషన్ అని దేవుడి గురించి ధ్యానించడం చూస్తున్నాం. ఈ 145:5లో దేవుడు మహోన్నతుడు అని మొదటిది, దేవుడి దగ్గర మహిమ ప్రభావాలు ఉన్నాయని 2, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసేవాడని 3 చూస్తూ ఉన్నాం. వీటినన్నింటినీ మనము తలపోయాలి, వీటిని మనం ధ్యానించాలి, ఇతరులతో కలిపి ధ్యానించాలి, ఇతరులతో కలిపి ఆలోచించాలి. ఇతరుల ముందుకి మనము వచ్చినప్పుడు వాటిని మనం జ్ఞాపకంలోకి తెచ్చుకొని, ఆయన ఆశ్చర్యకరుడని, ఆయన ఆలోచనకర్తని, ఆయన బలవంతుడని, ఆయన నిత్యుడగు తండ్రి అని, ఆయన సమాధానకర్తని ఇతరుల ముందు దేవుని యొక్క మహా ఉన్నతమైన ప్రభావ మహిమను, ఆయన ఆశ్చర్యకార్యాలని మనము ధ్యానించాలి. మరి మీరు అట్లాగా చేస్తున్నారా లేదా? లేఖనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన వాక్యం ద్వారా మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాలు మనం ధ్యానించవచ్చు. మనకు, మన కుటుంబాలకి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి మరి అనేక మేళల గురించి ధ్యానించవచ్చు. మనం ధ్యానించడానికి పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు ఉన్నాయి. మనం పర్సనల్గా ధ్యానించవచ్చు, ఇతరులతో ధ్యానించవచ్చు, మన సంఘంలో ధ్యానించవచ్చు. ఒక్కసారి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ చెప్పడానికి సమయం కూడా సరిపోదు. కాబట్టి ఆయన వండర్స్, ఆయన అద్భుతాలని ఎలా ధ్యానించాలి, ఏమని ధ్యానించాలి, ఎందుకు ధ్యానించాలి? మొదటిది, 6 రోజుల్లో ఆయన సృష్టించినటువంటి తీరుని గురించి మీరు ఎప్పుడైనా ధ్యానించారా? 6 రోజుల్లో సృష్టిని తయారు చేసి 7వ రోజుని ఆయన విశ్రమించినటువంటి ఆ కార్యాల గురించి మీరు తలపోయవచ్చు, ధ్యానించవచ్చు. ఇతరులతో, స్నేహితులతో, బంధువులతో, ప్రయాణికులతో, సంఘస్థులతో, ఏదేని తోటలో నుండి ఆదాము అవ్వల్ని దేవుడు ఎందుకు గెంటి వేశాడో, వారు ఎందుకు గెంటి వేయబడ్డారో ధ్యానించవచ్చు. వెరీ సింపుల్. జలప్రలయం తర్వాత అరారాతు కొండపైన వాడ నిలిచినటువంటి తీరు గురించి ధ్యానించవచ్చు. ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, దానికి గల మూల కారణం ఏమిటో నువ్వు అనేక మంది ప్రజలతో ధ్యానించవచ్చు, అనేక మందితో మాట్లాడవచ్చు, అనేక మందికి తెలియజేయచ్చు. యోసేపు ఫలించడు కొమ్మ, అతడు ఏ విధంగా ఉన్నతమైన స్థితిని పొందాడో దాని గురించి ధ్యానించవచ్చు. మోషే నాయకత్వంలో దేవునికి స్తోత్రం కలుగును కాక. మోషే నాయకత్వంలో ఆయన మీద తిరుగుబాటు చేసినటువంటి ఇశ్రాయేలుని దేవుడు నశింపచేసినటువంటి మరి తీరును గురించి ఇతరులతో ధ్యానించవచ్చు.
ఇశ్రాయేలు జనాంగాన్ని తయారు చేసినటువంటి విషయం గురించి ధ్యానించవచ్చు. అదే ఇశ్రాయేలీల్ని ఎందుకు దేవుడు నాశనం మొనర్చాడో, ఎందుకు వాళ్ళని నశింపజేసిన పరిస్థితుల్లో మరి ఆ అరణ్యంలో వచ్చిందో దాని గురించి కూడా ధ్యానించవచ్చు. ఈ ధ్యానించడం వల్ల మనకు లాభమే తప్ప నష్టమేం లేదు. దేవుడి క్రియలను మనం ధ్యానించాలి. దేవుడి క్రియలను మనము తలపోసుకోవాలి. ప్రార్థిస్తే సూర్యచంద్రులు కూడా ఆగిపోతాయని తెలియజేసినటువంటి యెహోషువ జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. దాని గురించి మనం ధ్యానించాలి. ప్రవక్తలే కాదు, ప్రవక్తనిలు, లేడీ ప్రాఫిట్స్ కూడా మరి సమాజానికి, నేటి సమాజానికి, ఆ సమాజానికి ఉపయోగపడ్డారు. నేటి సమాజానికి అవసరమని మరి మనం దెబోరా గురించి చదువుతుంటే మనం తెలుసుకుంటాం. ఆ విషయాల్ని మనం ఇతరులతో ఎప్పుడైనా ధ్యానించారా? ప్రార్థిస్తే సముద్రము మరి 2 పాయలుగా అయిపోవడమే గొప్ప విషయం. ఇది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ప్రార్థిస్తే మూయబడిన గర్భం కూడా తెరవబడింది అనే విషయాన్ని అన్న ద్వారా మనము తెలుసుకున్నాం. దాని గురించి ఎప్పుడైనా ధ్యానించారా? ప్రార్థించి పిల్లల్ని కని, ప్రార్థించిన తర్వాత పిల్లల్ని పొందిన తర్వాత తిరిగి ప్రార్థనా పరిచయకి పిల్లల్ని అప్పచెప్పినటువంటి వారు దేవుని పుస్తకములో ఉన్నారు. ఆ హన్నా గురించి ఎప్పుడైనా ధ్యానించారండి? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? దేవుడి కార్యాల్ని సమస్త క్రైస్తవ జనాంగము తలపోసినప్పుడు, ధ్యానించినప్పుడు అనేక మంది ఆయన ఆశ్చర్యకార్యాలను తెలుసుకోగలుగుతారు. చాలామంది అడుగుతుంటారు, అయ్యా మీరు ఎప్పుడు వాక్యం చెబుతూనే ఉంటారు, లేకపోతే ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటారు ఎందుకండి అని. అయ్యా, నేను కూడా సామాన్యమైన క్రైస్తవుడిగా ఉన్న రోజులు ఎన్నో సంవత్సరాలు గడిపాను. తర్వాత దేవుడు నాతో మాట్లాడిన తర్వాత, నేనేమి చేయాలో దేవుడు చెప్పిన తర్వాత, నేనేమై ఉన్నానో దేవుడు చెప్పిన తర్వాత, నేను ఎందుకొరకు నిర్మించబడ్డానో దేవుడు చెప్పిన తర్వాత, నేను ఆగిన పనిలో మరి మునిగిపోయి ఉన్నాను. నేను ప్రార్థనలో మునిగి ఉన్నాను. నేను వాక్యంలో మునిగి ఉన్నాను. మరి మీరు